తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జూలై నెల 21వ తారీఖు ఆదివారం 2021 సంవత్సరం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: దేవుని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. ఎందువలనంటే అక్కడ అద్భుతమైన పదం, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అద్భుతమైన విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. ఈరోజు ఆరాధికుడు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. సత్య ఆరాధన చేయకపోతే అతను ఆరాధికుడే కాడు. అందువలన ఆత్మ సంబంధముగాను, రెండవది సత్య సంబంధముగాను మనము ఆరాధించేవారమై ఉండాలి. కనుక దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరము ఆత్మతో దేవుణ్ణి ఆరాధిద్దాం, అలాగే సత్యముతో దేవుణ్ణి ఆరాధించేవారమై ఉందాం. అప్పుడు మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి.